ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి క్రీస్తు నిత్యమైన విమోచన సంపాదించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనము. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమను తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనములు. రాత్రింబవళ్ళు దీపమును వెలిగించుటకు, ధూపం వేయుటకును, వారమునకొకసారి రొట్టెలను మార్చుటకును యాజకులు ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలములోనికి ప్రతి దినము ప్రవేశింపవచ్చును. ప్రధాన యాజకుడైన అహరోను సంవత్సరములకు ఒక్కసారి మాత్రమే తెరను దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశింపవచ్చును. యెరూషలేములో ఈ తెరను పోలిన గర్భాలయపు తెర యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన దినమున నడిమికి చినిగెను. లూకా సువార్త 23వ అధ్యాయం 45వ వచనము. ఈ విధముగా మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సన్నిధిని ప్రవేశించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.